తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లు లక్ష్యాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెప్పేద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పాటు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకుని బడ్జెట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా వృధా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని అన్నారు రేవంత్. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలంగాణ బడ్జెట్ పై తెలంగాణ సీఎం ఇచ్చినటువంటి అప్డేట్స్ పై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ క్రాంతి. తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఆర్థిక శాఖ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం ప్రధానంగా ఆర్థిక పరిస్థితితో పాటు సవాళ్లు, అదేవిధంగా ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యాలు, ఇతరత్ర ఇష్యూస్ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి తెలంగాణలో అసలైన బడ్జెట్ తయారు చేయాలని చెప్పేసి వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరానికి గాను అసలైన బడ్జెట్ తయారు చేసేలాగా ఎక్కడా కూడా ఇష్యూస్ లేకుండా, దుబారా ఖర్చులు లేకుండా, వృధా ఖర్చును తగ్గించి వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ ని రాష్ట్ర ఆదాయ వ్యయాలకు అనుగుణంగా వాస్తవికతను జోడిస్తూ తయారు చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దానిలో భాగంగా ఇవాళ సెక్రటరియట్ లో రివ్యూ ఏర్పాటు చేశారు ఆర్థిక శాఖ అధికారులతో. ఆ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పలువురు ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో హాజరయ్యారు. పర్టికులర్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం 100% సద్వినియోగం చేసుకోవడంతో పాటు లేని గొప్పలను చూపించేటువంటి ప్రయత్నం చేయడం కానీ, గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఇష్యూస్ ను కానీ ఈ సందర్భంగా ఈ వార్షిక బడ్జెట్ లో పొందుపరుస్తూ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాజేష్, థ్యాంక్ యూ.